వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో సీట్ మీకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే మీ ర్యాంక్ తగ్గట్టు కేటాయిస్తారా, క్యాస్ట్ తగ్గట్టు కేటాయిస్తారా, రిజర్వేషన్ తగ్గట్టు కేటాయిస్తారా, అసలు మీకు సీట్ ఏ విధంగా ఆన్లైన్లో మీకు అలాట్ చేస్తారు, కంప్లీట్గా మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో ఏవైతే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారో అంటే ప్రిఫరెన్స్లు ఏవైతే యాడ్ చేసుకుంటారో అసలు మీకు సీట్ ఏ విధంగా కేటాయిస్తారంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. మనకి అలాట్మెంట్ ఆర్డర్లో జూమింగ్ చేస్తే దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ has been proceed for the allotment of seat in institution college based on ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా మీ ర్యాంక్ చూస్తారు, తర్వాత మీ లోకల్ ఏరియా చెక్ చేస్తారు, తర్వాత జెండర్ చూస్తారు, తర్వాత కేటగిరీ అంటే మీ క్యాస్ట్ చెక్ చేస్తారు, తర్వాత ఈడబ్ల్యూఎస్ చెక్ చేస్తారు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి, తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే సిఏపి కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చెక్ చేసి మీరు పెట్టే ప్రిఫరెన్స్ ప్రకారంగా మీకు సీట్ అయితే అలాట్ చేస్తారు. అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాను, పలానా కాలేజ్ పెట్టుకున్నాను, అయితే నాకు 10,000 ర్యాంక్ అయితే వచ్చింది. అయితే నేను పెట్టిన 10,000లో నేను పెట్టిన స్టార్టింగ్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చేస్తారా సీట్ అంటే ఇవ్వరు. ముందు మీ ర్యాంక్ చెక్ చేస్తారు, తర్వాత క్యాస్ట్ చెక్ చేస్తారు, తర్వాత మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ చెక్ చేస్తారు. అంటే ఇవన్నీ చెక్ చేసుకొని మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ప్రకారంగా సీట్ అలాట్ చేస్తారు. అయితే నేను 6 ప్రిఫరెన్స్లు పెట్టుకున్నాను. అయితే ముందు ఈ కాలేజ్ ఏదైతే ఉంటుందో పలానా ఎక్స్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఈ కాలేజు అలాగే మీకు వచ్చిన ర్యాంకు రెండు కూడా కట్ ఆఫ్ చెక్ చేస్తారు. అయితే నాకు 10,000 ర్యాంక్ వచ్చింది. ఈ 10,000 ర్యాంక్కి ఈ కాలేజ్ కట్ ఆఫ్ చెక్ చేస్తారు. సో ఓకే, ఈ కట్ ఆఫ్ నీ ర్యాంక్ తగ్గట్టు నీ క్యాస్ట్ తగ్గట్టు ఉంటే ఈ సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ లేదనుకోండి నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. ఒకవేళ ఈ కాలేజ్ కూడా మీ ర్యాంక్ తగ్గట్టు లేదనుకోండి థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. ఓకే, ఈ ర్యాంక్ తగ్గట్టు కూడా లేదనుకోండి 4th ప్రిఫరెన్స్కి అయితే వెళ్తుంది. ఇలా మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ ఇక్కడ పోయినా మీరు ఆప్షన్స్ అలా స్టెప్ బై స్టెప్ అయితే దిగుతుంది. అయితే నేను 6 ఆప్షన్స్ ఇచ్చాను కదా, అయితే ఈ ఆప్షన్ అంటే మనకి 4th ఆప్షన్లో కూడా రాలేదు, 5th ఆప్షన్ చెక్ చేస్తారు, అలాగే 6th ఆప్షన్ చెక్ చేస్తారు. తర్వాత చెక్ చేయడానికి నేను 6 ఆప్షన్లో పెట్టాను. అయితే నాకు సీట్ రాలేనట్టే కదా, అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి ఒక కాలేజీ పోయినా కనీసం ఒక కాలేజీ సీట్ అయినా వస్తుంది అనమాట. అయితే నేను ఆరు ప్రిఫరెన్స్లు ఏవైతే ఇచ్చుకున్నానో ఒకవేళ మీకు థర్డ్ ప్రిఫరెన్స్లోనే పలానా సీట్ అయితే నీకు అలాట్ అయింది. అయితే నువ్వు ఎక్కువ పెట్టేసుకున్నావు ప్రిఫరెన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్లో నా తగ్గట్టు నా ర్యాంక్ తగ్గట్టు వచ్చేసింది. అయితే నీకు నువ్వు ఎన్ని పెట్టుకుంటే అన్ని బెటర్ అనమాట. మీరు ఒకవేళ 100 ఆప్షన్స్ ఇచ్చినా 200 ఆప్షన్స్ ఇచ్చినా ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మెయిన్ మీరు ప్రిఫరెన్సెస్ పక్కాగా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా, ప్రిఫరెన్స్ ప్రకారంగా మీకు సీట్ అలాట్ చేస్తారు. ఇక్కడ నేను 7, 8, 9, 10 చాలా నేను ఒక 70 కాలేజెస్ లిస్ట్ పెట్టుకున్నాను అనుకోండి. ప్రిఫరెన్స్లో ఈ కాలేజ్ రాకపోతే నెక్స్ట్ కాలేజ్ రాకపోతే నెక్స్ట్ కాలేజ్. ఒకవేళ నేను పెట్టిన థర్డ్ ప్రిఫరెన్స్లో నాకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు సీట్ అలాట్ అయిపోయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళదు. ఎందుకంటే నీ ర్యాంక్ తగ్గట్టు ఈ కాలేజ్కి రెండు కూడా మ్యాచ్ అయినాయి, క్యాస్ట్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అన్నీ కూడా. అయితే ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళదు, ఎందుకంటే నువ్వు పెట్టిన థర్డ్ ఆప్షన్లోనే కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను, మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటే అంత బెటర్ అనేది. సో మీకు డీటెయిల్గా అర్థమైతే అయ్యిందని అయితే అనుకుంటున్నాను. ప్రిఫరెన్సెస్ అనేది ఈ విధంగా మీకు కేటాయిస్తారు. మీ ర్యాంకు, క్యాస్ట్, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకునే కాలేజెస్ అయితే ఇస్తారు. అయితే నాకు లాస్ట్ టైం కూడా అలాగే చాలామంది మిస్టేక్ అయితే చేశారు. ఏంటంటే ఓన్లీ 5 కాలేజీలే టాప్ పెట్టేసుకున్నారు, కానీ వాళ్ళకి సీట్ రాలేదు. కానీ ఒక అబ్బాయికి 150 ర్యాంక్ వచ్చింది, ఒక అబ్బాయికి ఏమో 2,000 ర్యాంక్ వచ్చింది. కానీ 2,000 ర్యాంక్ అబ్బాయికి సీట్ వచ్చింది, 151 ర్యాంక్ అతనికి సీట్ రాలేదు. అయితే దేనివల్ల రాలేదంటే ఆ క్యాండిడేట్ క్యాస్ట్ ఉంది, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వల్ల ఇవ్వడం అయితే జరిగింది. ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ముందు మీ క్యాస్టు అలాగే మనకి ఈ యొక్క స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు పలానా కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. సో దానివల్లే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అందుకే ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే బెటర్. సో ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.